నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్ ఛానల్. మనతో పాటు పిడికాస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. అలోపతి కంటే హోమియోపతి అసలు ఏ విషయంలో బెస్ట్? అంటే దీన్ని ప్రైస్ తక్కువ అవుతుంది. సో ఫైనల్గా దాంట్లో లేని వాటికి, అంటే దాంట్లో క్యూర్ లేని వాటికి దీంట్లో క్యూర్ దొరుకుతుంది అనుకోవచ్చా? రైట్. సో, మనము చాలా వాటికి నేను చెప్పాను కదా! మనము డిసీజెస్‌ని అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, అక్యూట్ డిసీజెస్‌లో మళ్ళీ అక్యూట్ ఎమర్జెన్సీస్ తప్ప మిగిలిన ఏ డిసీజ్ కన్నా హోమియోపతి అనేది చాలా ఎక్సలెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా తీసుకోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో, చాలా తక్కువ ఖర్చుతో తీసుకోవచ్చు, టైమ్లీగా చేసుకోవచ్చు. సో, ఏది ఎప్పుడు ట్రీట్ చేయాలో అంత ఫాస్ట్‌గా ట్రీట్ చేయొచ్చు. ఇది అన్నమాట. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే మీకు డిసీజ్ కంప్లీట్‌గా క్యూర్ చేయకపోయినా కంప్లీట్‌గా పాలియేట్ చేసుకోవచ్చు. సిమ్టమ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని, డ్యూరేషన్‌ని, ఇంటెన్సిటీని బాగా తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో హోమియోపతిని సెకండరీగా వాడండి. మిగిలిన ఏ కండిషన్ అయినా హోమియోపతి ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఓకే. ఇప్పుడు ఉన్న ఈ ఇంగ్లీష్ వైద్య పద్ధతి కంటే పురాతన వైద్య పద్ధతే బెటర్ అని మీరు చెప్తున్నారు. హోమియోపతి అనేది పురాతన వైద్య పద్ధతి కాదండి. హోమియోపతిలో చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ వచ్చింది. ఇదేదో పాతకాలంలో కనుక్కున్న మెడిసిన్ కాదు. సో, లాస్ట్ ఇయర్ మనకు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. డెవలప్ అవుతూ వస్తుంది సార్. డెవలప్ అవుతూనే వస్తుంది. అంటే మనం పాతకాలం మెడిసిన్స్ ఇంకా వాడట్లేదు. సో, ఎవ్రీ ఇయర్ మనకు లేటెస్ట్ మెడిసిన్స్ వస్తున్నాయి. సో, ఒక 10 ఇయర్స్ ముందు హోమియోపతి, ఒక 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న హోమియోపతికి చాలా డిఫరెన్స్ ఉంది. అంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. సో, ఓన్లీ హోమియోపతి డాక్టర్సే కాదు, వేరే ఫీల్డ్ నుంచి లాస్ట్ ఇయర్ మనకు 2023లో ఏదైతే మనకు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఆ టెక్నాలజీ వీళ్ళు ఇప్పుడు యూజ్ చేసింది హోమియోపతి 250 ఇయర్స్ ముందే యూజ్ చేసి మందులు తయారు చేసింది. ఏదైతే మనం నానో టెక్నాలజీ అంటామో ఆ నానో టెక్నాలజీ వీళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. కానీ హోమియోపతి 250 ఇయర్స్ ముందే యూజ్ చేసింది. సో, దీంట్లో ఏం టెక్నాలజీ మెయిన్గా మనం నానో టెక్నాలజీ వాళ్ళు చెప్పుకోవాలంటే టాప్ డౌన్ ప్రాసెస్, బాటమ్ అప్ ప్రాసెస్ అంటామన్నమాట. అది ఇప్పుడు వీళ్ళు యూజ్ చేస్తున్నారు నానో పార్టికల్స్ తయారు చేయడానికి. హోమియోపతి 250 ఇయర్స్ ముందే యూజ్ చేసింది. ఫ్రాత్ ఫ్లోటేషన్ అనే ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. హోమియోపతి 250 ఇయర్స్ ముందే యూజ్ చేసింది. దాన్ని ఇంకా రిఫైన్గా చేసుకుంటూ వస్తుంది. సో, హోమియోపతి అనేది పాతకాలం మెడిసిన్ కాదు. హోమియోపతిలో చాలా ఫాస్ట్గా, చాలా అడ్వాన్స్డ్గా రీసెర్చ్ జరుగుతుంది. సో, ఇంకా ఒక 10 ఇయర్స్ వచ్చేటప్పటికి, సో ఏదైతే నేను ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్ అన్నానో, సో ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్ని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ హోమియోపతికి వస్తుంది వితిన్ 10 ఇయర్స్లో.